రాజధాని భూముల విషయంలో వైఎస్ఆర్సీపీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. భూములు ఇవ్వరన్న రైతులకు రక్షణ కల్పించాలని కోరింది. పంట పొలాల్లో మంటలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇదే అంశంపై మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, రైతులు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రైతులను చిత్రహింసలు పెడుతున్నారని గవర్నర్కు తెలిపారు. పంటల దహనకాండకు తామే బాధ్యులమని ఒప్పుకోవాలని స్టేషన్లకు పిలిపించి హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక నేతలను, భూములు ఇవ్వబోమని చెబుతున్న రైతులను పోలీస్ స్టేషన్లలో ఉంచి చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. ఆ గ్రామాల్లో రాజధానికి భూమి ఇవ్వడం అనేది స్వచ్ఛందంగా మేము ఇవ్వలేమని చెప్పినారు గనక వారిని కేసుల్లో ఇరికించి అల్లరి చేసి బలవంతంగా వారి చేత భూములు తీసుకోవాలన్నటువంటి ఒక ఎత్తుగడ ప్రభుత్వం పోలీసులతో చేయిస్తుందన్నటువంటిది ఈ సందర్భంగా మాకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని యథాతథంగా గవర్నర్ నోటీస్కి తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఈవేళ మా పార్టీ ముఖ్యంగా గవర్నర్ గారిని కోరినప్పుడు ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మొత్తం ఎపిసోడ్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల్లో కొందరు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేశారు. రాజధాని నిర్మాణానికి భూములివ్వలేదన్న అక్కసుతో ప్రభుత్వం, పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 600 రాజధాని కోసం తమ భూములు ఇవ్వబోమని, తమకు రక్షణ కల్పించాలని గవర్నర్ నరసింహన్ను, హెచ్ఆర్సీని రైతులు విజ్ఞప్తి చేశారు.